నమస్తే అన్న పేచన్. ఈరోజు వీడియో వచ్చేసరికి మహా అవతార్ నరసింహస్వామి ఏదైతే సినిమా వచ్చింది కదా, యానిమేటెడ్ సినిమా. సో అది కలెక్షన్స్ ఏదైతే ఖర్చు పెట్టిన దానికన్నా కలెక్షన్స్ అనేవి దానికి మించి అంతకు మించి అయితే వస్తున్నాయి అన్నమాట. సో వీటి గురించి అంటే ఈ సినిమా ఎలా సక్సెస్ అయింది అనేది ఒక 5 పాయింట్లలో మనమైతే కంప్లీట్గా వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం అంతా కూడా చెప్తాను నేను. సో ఎవరైనా మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో మధ్యలో లాస్ట్ వరకు అయితే చూడండి. సో డెఫినెట్గా మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మహా అవతార్ నరసింహస్వామి గురించి ఏవైతే నేను 5 పాయింట్లు చెప్పానో ఇవి మీకు ఎలా అనిపించింది, ఇంకేదన్నా బెటర్ ఉండే అవకాశాలు ఉంటాయా, సినిమా ఇంకా తర్వాత వచ్చే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, వాటికి కూడా ఈ పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయా, ఇంకా మీరు అడిషనల్గా పాయింట్స్ ఏమైనా యాడ్ చేస్తారా, ఇవన్నీ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. 5 పాయింట్స్లో నేను ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి కంట్రోల్, అదేవిధంగా లో బడ్జెట్ అండ్ హై రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. సో ఏదైనా సరే బడ్జెట్ అలొకేట్ చేసినప్పుడు, అలాట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి, లో బడ్జెట్ అయి ఉండాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఏవైతే చేస్తున్నారో దానికి హై రిటర్న్స్ అనేవి తప్పకుండా ఇవ్వాలి. అవునా కాదా? సినిమా ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టారనుకోండి, ఆ 10 కోట్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 కోట్లు రాకపోతే 5 కోట్లే వస్తే మరి మిగతా 5 కోట్లు మరి ఎలాగ అప్పులు తీరుస్తారు ఫైనాన్సర్స్కి? ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే కదా. సో అలా ఏంటంటే మహా అవతార్ నరసింహస్వామికి ఖర్చు పెట్టిన బడ్జెట్ వచ్చేసరికి 15 కోట్లు, కానీ మ్యాసు బ్లాక్ బస్టర్, అదేవిధంగా మ్యాసు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే కొల్ల కొట్టింది. అవునా కదా? ఇది ఓవర్ 1000% ఆఫ్ కలెక్షన్స్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఆన్ హై రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే ఓవర్ 100% తీసుకొచ్చినట్టు కాదు, ఓవర్ 1000% కలెక్షన్స్ని అయితే మనకి ఈ సినిమా అయితే తీసుకురావడం జరిగింది. నిజంగా చెప్తున్నాను, మంచి సూచకం ఇది. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఏదైతే హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు నిర్మించిన చాలా అద్భుతమైన సినిమా, మైథలాజికల్ సక్సెస్ఫుల్ డ్రామా అయితే మహా అవతార్ నరసింహస్వామి కథ ఉందో చాలా బాగా యానిమేటెడ్ రూపంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే క్యాస్టింగ్ అని లేదంటే బాగా హాలీవుడ్ లెవెల్లో అదేంటిది సినిమా రియల్ యాక్టర్స్ని పెట్టుకుని చేసేదానికన్నా ఇలాగ యానిమేటెడ్ రూపంలో సినిమా అద్భుతంగా చాలా చక్కగా క్యూట్గా ఉన్నాడు ఆ బాబు అయితే. చాలా ప్రహ్లాదుడు, చాలా బాగా చేశారు. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవడానికి ఇది ఒక మెయిన్ కారణం. లో బడ్జెట్ అయినా సరే దాని కలెక్షన్స్ అనేది దానికి మించి, ఇక్కడ 2 digits కలెక్షన్, ఈ 2 digits బడ్జెట్ పెడితే మనకి 3 digits కలెక్షన్స్ అయితే వచ్చినాయి. మీరే ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎంత కలెక్ట్ చేసిందో, ఎంత ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి వచ్చిందో ఉంటుంది, ఎంత రిటర్న్స్ వచ్చి ఉంటాయి వాళ్ళకి. అవునా కదా? సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కల్చరల్ రెజొనెన్స్, అదేవిధంగా మైథలాజికల్ ఎపీల్. ఖచ్చితంగా మన ఇండియన్స్లో, మన ఇండియన్ కల్చర్లో, మన ఇండియన్ హెరిటేజ్ సంబంధించిన ఏదైనా సరే, ప్రాముఖ్యత ఏదైనా సరే, చరిత్ర ఏదైనా సరే, భగవంతుడికి సంబంధించిన ఏదైనా సరే, పురాణమైన ఇంకేదైనా సరే ఖచ్చితంగా చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం, చాలా గొప్పగా చదువుకుంటాం. అందులో మహా అవతార్ నరసింహస్వామి గురించి ఏదైతే కథ వచ్చిందో డెఫినెట్గా చెప్తాను, ఇది ఒక మహా అద్భుతం. మన ఇండియన్ కల్చర్లో నరసింహస్వామి కథ తీసుకుని ఇంత బాగా చూపించడం అనేది ఆయన దర్శకుడు వల్ల సాధ్యమైందని మనం చెప్పుకోవాలి. ఇంకా అదేవిధంగా ఏంటంటే ఈ సినిమాకి మెయిన్ కోర్ పాయింట్ వచ్చేసరికి 15 కోట్లు పెట్టినా కానీ ఆ సినిమా యొక్క కోర్ పాయింట్, ఫిలిం స్ట్రాటజీ ఏంటంటే, కోర్ స్ట్రాటజీ ఏంటంటే స్టోరీ. కాబట్టి అది ఇండియన్ మైథలాజికల్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అక్రాస్ ఆల్ రీజియన్స్, అక్రాస్ ఆల్ ఇండియన్స్ అందరికీ ఈజీగా చూసే విధంగా సినిమా తీశారు. కాబట్టి డెఫినెట్గా అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇన్ని కలెక్షన్స్ అయితే, ఇంత డబ్బునైతే మనం చూస్తున్నాం. లో బడ్జెట్కి హై రిటర్న్స్ అంటే ఇదే ఒక్కటే అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఈ స్టోరీకి మెయిన్గా మనం చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఆడియన్సెస్కి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా. ఎందుకంటే మనం పుస్తకాల్లోనూ పాత సినిమాల్లోనూ కొంత జనరేషన్స్ మట్టుకే తెలుసు ఇలాంటి కథలన్నీ. కానీ ఇప్పుడున్న జనరేషన్స్కి జెన్జీ జనరేషన్స్ అని చెప్తున్నారు కదా, వీళ్ళందరికీ తెలియాలంటే ఇలాంటి అద్భుతమైన, ఆనందకరమైన, మంచి ఆహ్లాదకరమైన సినిమాలు వచ్చినట్లయితే యానిమేటెడ్ మూవీస్ అంటే డెఫినెట్గా ఇది ఇండియన్ కల్చర్ని అనుసరించి తీశారు. కాబట్టి
ఎంత బాగా చిత్రీకరించారంటే సినిమా, పిల్లలు మీరు చూసినట్లయితే వాళ్ళు బాహుబలి ఫిల్మ్స్ వాళ్ళు ఒక్కొక్క వీడియో మనకి బయటికి పోస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూసినట్లయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు అందరూ, అన్ని వర్గ వయసులో ఉన్న అందరూ కూడా చూసి అందరూ బాగుంది 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 అని చెప్పుకుంటున్నారు. ఈ ఎమోషనల్ కనెక్షన్తో చాలా ఎక్కువగా మైమర్చిపోయేలాగా వాళ్ళకి మైమర్చిపోయేలాగా ఆకట్టుకున్నారనమాట సినిమా టీం వాళ్ళు. సో అందుకే ఎప్పుడైనా ఏదైనా ఒక సినిమా కోర్ స్ట్రాటజీ అనేది ఉండాలి. అదే స్టోరీ అనేది కంప్లీట్గా రాక్ సాలిడ్గా ఉన్నట్లయితే ఎవరు కూడా ఆపలేరు. అది ఎంత బడ్జెట్ అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే, ఖచ్చితంగా స్టోరీ అనేది బాగుంటే కనుక అది ప్రమోషన్స్ చేసినా చేయకపోయినా కానీ దాని యొక్క కలెక్షన్స్ ఈ విధంగా విజృంభం అయ్యే విధంగా ఉంటుంది. నరసింహస్వామి ఎంత ఫైర్లో ఆయన ఆవేశపడ్డారో అదే విధంగా కలెక్షన్స్ కూడా ఉంటాయి స్టోరీ ఉన్నప్పుడే. అదేవిధంగా మూడో పాయింట్ వచ్చేసరికి స్పిరిచువల్, అదేవిధంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మార్కెటింగ్. ఖచ్చితంగా ఏదైనా సరే స్పిరిచువల్గా మనం, అంటే మన ఇండియన్ కల్చరల్లో మనకి స్పిరిచువాలిటీ అనేది చాలా ప్రాధాన్యం. మనమే ఎంతోమందికి పరిచయం చేసిన వాళ్ళం. ఎందుకంటే మనం భగవంతుని ఎక్కువ నమ్ముతూ ఉంటాం, భగవంతుని నమ్ముతాం కాబట్టి, పూజిస్తాం కాబట్టి స్పిరిచువాలిటీ అనేది, పైగా మాటలు, శ్లోకాలు కానీ, లేదంటే పాటలు కానీ, లేదనుకుంటే దేవునికి సంబంధించిన ఏదైనా సరే మనం స్పిరిచువల్గా బాగా కనెక్ట్ అవుతూ ఉంటాం, వాటికి ఎక్కువగా ఆకర్షితం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా స్పిరిచువాలిటీ ఉంటుంది ఈ సినిమాలో. అది చాలా బాగా గ్రాండీర్గా చూపించడం జరిగింది. ఇంకా అదేవిధంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇదే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కల్పించారు మనకి. ఇది మనం మనుషులు బట్టి తీసుంటే ఒక విధంగా ఉండేదేమో, కానీ ఇది యానిమేటెడ్ కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈజీగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా కలిగించారు. ఇక్కడే వీళ్ళ మార్కెటింగ్ అయితే ఈ 2 పాయింట్స్ తీసుకుని చేయటం వల్ల అందరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా, అంటే మౌత్ టాక్ ద్వారా, లేదంటే మంచి రివ్యూస్ ద్వారా, లేదనుకుంటే హిందూ సంబంధించిన కమ్యూనిటీ ఎండోర్స్మెంట్స్ ద్వారా ఎక్కువ విస్తీర్ణంగా, అంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ప్రమోషన్స్ చేసేదానికన్నా లిమిటెడ్గా ప్రమోషన్స్ చేసుకున్నారు. కాబట్టే సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత చిన్న చిన్న ప్రమోషన్స్ బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి కొంత తెలిసినా కానీ 50% తెలిసిందనుకోండి, మిగతా 50% ఎలా తెలిసిందనుకుంటున్నారు? రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా యొక్క మౌత్ టాక్ కానీ, రివ్యూస్ కానీ, క్రిటిక్స్ కానీ, అదేవిధంగా ఆర్టికల్స్ కానీ ఇవన్నీ బయటకు రావడంతో అందరూ కూడా పబ్లిక్ టాక్ ఇవ్వడంతో సినిమా బాగుంది బాగుంది బాగుంది, అద్భుతంగా ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది, సినిమా అంటే ఇలా ఉండాలి, ప్రహ్లాద్ చాలా అద్భుతంగా చేశాడు, అదేవిధంగా నరసింహస్వామి చాలా అద్భుతంగా చూపించారు అనేది ఎలా వచ్చిందో బయటికి, అలాగ ఆటోమేటిక్గా మార్కెటింగ్ అనేది ఈ సినిమాకి ఈజీగా కలిగిందనమాట. సో సినిమా అనేది మనుషులు పెట్టి తీసుంటే ఒక విధంగా ఉండేదేమో, కానీ యానిమేటెడ్గా తీశారు కాబట్టి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ విజువల్స్ కానీ, ఆ విజువలైజేషన్ కానీ, లేదంటే ఆ యానిమేషన్ అంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఆ కళ్ళకి చూసినప్పుడు 3Dలో చూసినప్పుడు చాలా అద్భుతంగా అవుతుంది. కలర్స్ కానీ, లేదనుకుంటే ఆ చిన్న చిన్న మైన్యూర్ ఏదైతే ఉంటాయో థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా, చాలా అందంగా చూపించగలిగారు. అది ఓన్లీ ఈ డైరెక్టర్ గారికి సాధ్యమైందని మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ సినిమా సింపుల్గా, సైలెంట్గా రిలీజ్ అయిపోయినా కానీ చాలా విస్తీర్ణంగా సినిమా అయితే మంచి టాక్ అందుకొని అందరి దృష్టిలో బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా అయితే మనకి బయటకు అయితే వచ్చింది. అద్భుతంగా మనం అందించాలని అనుకోవాలి. ఇంకా 4వ పాయింట్ వచ్చేసరికి స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్. ఖచ్చితంగా స్ట్రాటజిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఓన్లీ కన్నడ సినిమా కాబట్టి కన్నడలోనే వాళ్ళు రిలీజ్ చేసుకుని ఉంటే ఇంత వేరియస్ అప్లాస్ అయితే కన్నడలోనే ఉండేది. మిగతా రీజనల్ స్టేట్స్లో రిలీజ్ అవ్వకపోయి ఉంటే డెఫినెట్గా మనం ఆ ఎక్స్పీరియన్స్ పొందేవాళ్ళం కాదు. ఎందుకంటే మన నేటివ్ లాంగ్వేజ్లో అద్భుతంగా డబ్బింగ్ ఇచ్చి సినిమా రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా మార్కెటింగ్ ఓన్లీ, అంటే సినిమా అనేది వాళ్ళందరూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశారు కాబట్టి ఈ సినిమా ఒక స్థాయికి అయితే ఎదిగింది. అదేవిధంగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ సినిమా చూసే అదృష్టాన్ని కల్పించడమో నేనైతే అనుకుంటున్నాను. ఇది కన్నడ సినిమా అని మనం చూడకూడదు, ఇది ఒక ఇండియన్ సినిమా కాబట్టి డెఫినెట్గా అందరం కూడా ఆహ్లాదకరంగా, ఇష్టంగా, మంచి మనసుతో చూసుకే విధంగా దేవుడి సినిమా మనకు తీసుకొచ్చారు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి నార్త్ ఇండియాలో ఏ ఫిల్మ్స్ వాళ్ళతో టైఅప్ అయ్యి అద్భుతంగా రిలీజ్ చేసుకున్నారు,
హిందీలో బీభత్సమైన కలెక్షన్స్ అయితే రాబడుతుంది. అదేవిధంగా మన సౌత్లో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఇక్కడ మొత్తం అందరికీ కూడా ఈజీగా మన అందరికీ ఏపీలో కానీ తెలంగాణలో కానీ సినిమా రిలీజ్ అయ్యి మంచి అద్భుతంగా కలెక్షన్స్ అయితే రాబట్టింది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఏంటంటే కలెక్షన్స్ రాబట్టిందనే మాట గురించి కాకపోయినా సినిమా ఎక్స్పీరియన్స్ అనేది మన అందరికీ ఇచ్చారు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు. డెఫినెట్గా చెప్తున్నాను, గీతా ఆర్ట్స్ ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నారో కానీ నాకు తెలియదు. కానీ చావా కానీ ఇప్పుడు వచ్చిన ఈ యొక్క మహా అవతార్ నరసింహ సినిమా కానీ ఫెంటాస్టిక్ సినిమాలు అనమాట. సో డెఫినెట్గా నా ఓటు అయితే గీతా ఆర్ట్స్కి మరింతగా ఉండాలి, ఇలాంటి సినిమాలు మరెన్నో డిస్ట్రిబ్యూట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. అదేవిధంగా తెలుగులో రిలీజ్ అయింది కాబట్టి ఇంత మంచి అద్భుతమైన సినిమా అయితే మనం చూడగలిగాము. అదేవిధంగా ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ బ్రాండ్ ట్రస్ట్ అనేది హోంబలే ఫిలిమ్స్కే సాధ్యం. ఎందుకంటే ఈ సినిమాలో ఈ సినిమా ప్రొడక్షన్ వాళ్ళు, ఈ హోంబలే ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఒక్కటి నిజం అయితే చెప్పాలి, అందులో డౌట్ అయితే లేదు, అందులో వెనకడిగేసే మాట అయితే ఉండదన్నమాట. వీళ్ళు వచ్చేసరికి లార్జర్ దెన్ లైఫ్ తీస్తూ ఉంటారు సినిమాలు అనేవి. ప్రాఫిట్ లాసెస్ అనేవి చూడకుండా అంతకు మించే బడ్జెట్ పెట్టి అంతకు మించే ఆ గ్రాండ్ స్కేల్ మెయింటైన్ చేస్తూ ఫ్రమ్ డే 1 నుంచి డే లాస్ట్ వరకు రిలీజ్ అయ్యేంత వరకు కలెక్షన్స్ తెచ్చుకునేంత వరకు కూడా వీళ్ళ కంప్లీట్ స్ట్రాటజీ అనేది ఫుల్ ఆన్లో అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నారు. హోంబలే ఫిలిమ్స్ అంటే ఖచ్చితంగా వీళ్ళ బ్యానర్లో ఏవైతే ప్రీవియస్గా ఇంపాక్ట్ చేసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే సినిమాలు వచ్చినాయో, కేజీఎఫ్ కానీ, కాంతారా కానీ, సలార్ కానీ, ఇప్పుడు వచ్చిన మహా అవతార్ నరసింహస్వామి కానీ, ఇలాంటి బ్రాండ్ నిర్మించుకున్నారు. కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను, ఈ సినిమా ఈ హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు ఏవైతే సినిమాలు చేస్తున్నారో డెఫినెట్గా ఒక బ్రాండ్, ఒక ట్రస్ట్, ఒక నమ్మకం కుదుర్చుకున్నారు కాబట్టి, ఏర్పరచుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్లో ఏ సినిమా వచ్చినా జనాలు కళ్ళు మూసుకుని సినిమా చూడటంలో ఎటువంటి సందేహం అయితే లేదు, ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకోవాలి. ఇలాంటి హోంబలే ఫిల్మ్స్ వాళ్ళకి కలెక్షన్స్ కనక వర్షంలో కురిస్తేనే కనుక డెఫినెట్గా మనకి ఎన్నో సినిమాలు ఈ సినిమా బ్యానర్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సినిమా ప్రొడక్షన్ హౌస్ ఏదైతే హోంబలే ఫిల్మ్స్ ఉందో వాళ్ళు ఏర్పరచుకున్న ఏదైతే ఉందో ఆ కాంపౌండ్, నిజం చెప్తున్నాను, అది రాక్ సాలిడ్గా కాంక్రీట్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ఎందుకంటే హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు కేజీఎఫ్ అనేది చాలా ఎక్కువగానే ప్రమోషన్స్ చేశారు, చాలా ఎక్కువగానే ఖర్చు పెట్టారు. ఎన్నో రోజులు విస్తీర్ణంగా ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఇవన్నీ చూడకుండా ఖర్చు పెడతానే ఉన్నారు. కాంతారా రెండోసారి కాంతారా దాన్ని ఎంత పెద్ద సక్సెస్ చేశారో మనం చూసాం. గ్రాండ్ స్పెక్టాక్యులర్ విజువల్స్తో మనకి అద్భుతంగా ఇచ్చారు. ఇంకా సలార్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది ఏదైతే సలార్ సినిమా వచ్చిందో ఆ సలార్ సినిమా మీరు చూసినట్లయితే ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అద్భుతం, మహా అద్భుతం. అసలు ఎలా తీస్తారు, అసలు ఏ విధంగా వాళ్ళు సినిమాలు నిర్మిస్తారు అంటే హై లెవెల్ అనమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్లో సోషల్ మీడియా కానీ, లేదనుకుంటే యూట్యూబ్ కానీ, లేదనుకుంటే సినిమా ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైతే వేరియస్ సోర్సెస్లో మార్కెటింగ్ కానీ ఎంత ఖర్చు పెడతానో మనకు తెలియదు, కానీ చాలా భారీగా ఖర్చు పెట్టేసారు ఆ సినిమాకి. అదేవిధంగా ఇప్పుడు ఆ సినిమా ఏదైతే అంటే ప్రొడక్షన్ హౌస్ ఏవైతే వాళ్ళ నుంచి వచ్చిన సినిమా ఏదైతే మహా అవతార్ నరసింహస్వామి సినిమా ఉందో అదేవిధంగా గుడ్డి నమ్మకంతో చూశారు. కాబట్టి ఈ రోజున 15 కోట్లని సింపుల్గా మనం చెప్పుకుంటున్నాం ఈ యానిమేటెడ్ సినిమా, కానీ కొన్ని కోట్లు జనరేట్ చేసింది కేవలం బ్రాండ్ ట్రస్ట్, నమ్మకం ఏర్పరచుకుంది కాబట్టి హోంబలే ఫిలిమ్స్ వాళ్ళు. అదేవిధంగా కంటెంట్ కూడా బాగుంది కాబట్టి కంటెంట్ కూడా వాళ్ళు అనుకూలంగా తీసుకున్నారు కాబట్టి ఉంచుకున్నారు కాబట్టి ఈ రోజున మంచి సక్సెస్కి అయితే వెళ్ళింది. నేను చెప్తున్నాను, వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి, అవేంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చేసరికి మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కాబట్టి మహా అవతార్ నరసింహ, అది 2025లో రిలీజ్ అయిపోయింది కాబట్టి గొడవ లేదు, అదొక సినిమా. అయితే రెండో సినిమా వచ్చేసరికి మహా అవతార్ పరశురామ్ 2027లో అయితే రిలీజ్ అవబోతుంది. మూడో సినిమా వచ్చేసరికి మహా అవతార్ రఘునందన్ 2029లో రిలీజ్ అవబోతుంది. మహా అవతార్ ద్వారకాధీష్ 2031లో రిలీజ్ అవబోతుంది. ఇంకా ఐదో సినిమా మహా అవతార్ గోకులనంద 2033లో రిలీజ్ అవబోతుంది. మహా అవతార్ కల్కి పార్ట్ 1 2035లో రిలీజ్ అవబోతుంది. ఇంకా చివరి సినిమా ఏడవ సినిమా మహా అవతార్ కల్కి పార్ట్ 2, అంటే ఈ రెండు సీక్వెల్స్ అనమాట, పార్ట్ 1 పార్ట్ 2
కల్కి పార్ట్ 2 2037లో అయితే రిలీజ్ అవబోతుంది. అంటే ఈ సంవత్సరం 2025 నుంచి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు దాకా వీళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాలు అయితే తీయబోతున్నారు. దాదాపు 7 సినిమాలు 2037 కల్లా వీళ్ళైతే టార్గెట్ ఫినిష్ చేయబోతున్నారు. నిజం చెప్తున్నాను మహావతార్ సినిమా చాలా అద్భుతంగా ఉంది. హామిలీ ఫిలిమ్స్ వాళ్ళు ఇలాంటి సినిమాలు ఓన్లీ 7తోనో 10తోనో ఆపకూడదు, చేస్తూనే ఉండాలి లైఫ్ లాంగ్. ఎందుకంటే ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతం. ఈ జనరేషనే కాదు, వచ్చే జనరేషన్స్ వాళ్ళకి కూడా మన కల్చర్ గురించి, మన డివోషన్ గురించి, మన యొక్క హెరిటేజ్ గురించి, మన యొక్క ట్రెడిషన్స్ గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకోవాలి. ముందుకి జనరేషన్స్ ఏవైతే పాస్ అవుతూనే ఉండాలి. ఇవి ఎసెన్షియల్ ఇంపార్టెన్స్ అనేవి. ఇంకా అదేవిధంగా ఈ మహావతార్ నరసింహస్వామి 25 జూలై 2025 రిలీజ్ అయ్యి దాదాపు అన్ని భాషల్లో మంచి ప్రత్యేకత, అదేవిధంగా ప్రశంసలు అందుకున్న సినిమా కాబట్టి దాదాపు 15 కోట్లు పెట్టినా కానీ 282 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఫైనల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక మంచి శుభసూచకం అని చెప్పుకోవాలి. హామిలీ ఫిలిమ్స్ వాళ్ళు, ప్రొడక్షన్ టీం వాళ్ళు మీకు చెప్పేది ఒకటే, మా ఆడియన్స్ అందరికీ కూడా, సినిమా లవర్స్ అందరికీ కూడా, మూవీ లవర్స్ అందరికీ కూడా మీ బ్యానర్లో వచ్చే ఏ సినిమా అయినా సరే మేము కళ్ళు మూసుకుని చూస్తాం. ఇలాంటి అద్భుతమైన సినిమాలు తీస్తూనే ఉండండి. మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. మేమే మార్కెటింగ్ చేస్తాం, మేమే ప్రమోట్ చేస్తాం. మీరు ఓన్లీ ఫోకస్డ్గా మంచి ప్రోడక్ట్ని అయితే మాకు అందించండి, డెలివర్ చేయండి చాలు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు దీని గురించి మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మహావతార్ నరసింహ స్వామి సినిమా కథ వచ్చేసరికి ఏమైతే మొత్తం అన్ని ఆస్పెక్ట్స్లో మనం 5 పాయింట్స్లో మాట్లాడుకున్నామో మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలనుకుంటున్నారా, అదేవిధంగా ఓన్లీ ఈ బ్యానరే కాకుండా మిగతా బ్యానర్స్లో కూడా ఇలాంటి సినిమాలు రావాలనుకుంటున్నారా లేదో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో సినిమా చూసారు ఇంతకీ మహావతార్ నరసింహస్వామి చాలా అద్భుతంగా అయితే ఉంది. చూడకపోతే ఒకసారి చూసేయండి సినిమా. డెఫినెట్గా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మహావతార్ నరసింహస్వామి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 3Dలో చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉంది. మీకు 2D అవైలబుల్గా ఉన్నా కూడా చూడండి, తప్పులేదు. అయితే సినిమా మట్టికి ఎక్స్ట్రాడినరీ వాళ్ళ క్రియేటివిటీకి కానీ, వాళ్ళ యానిమేషన్కి కానీ, వాళ్ళ యొక్క డైలాగ్స్ కానీ, వాళ్ళ యొక్క స్టోరీకి కానీ, మన మహావతార్ నరసింహస్వామి ఆయన వచ్చిన ఇంట్రో కానీ, ఇంట్రడక్షన్ సీన్ కానీ, ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఆ డైరెక్టర్ గారి యొక్క విజన్ కానీ అన్నీ కలకలుపుకొని తీసుకొచ్చిన సినిమాయే మహావతార్ నరసింహస్వామి 2025లో వచ్చింది. సో డెఫినెట్గా ఈ సినిమా ఇక్కడితో ఆగకూడదు, ఇంకెంతో కలెక్ట్ చేయాలి. సినిమా కలెక్షన్స్ అనేవి ఇంకెంతోమంది చూడలేదు అనుకుంటున్నాను. నేను మొత్తం అక్రాస్ ఇండియా మొత్తం కూడా పరిపూర్ణంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇండియన్స్ ఎవరైనా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా మీకు నియర్ బై థియేటర్స్లో ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే అక్కడ చూడండి, లేదనుకుంటే ఒకసారి ఇండియా వచ్చైనా ఈ సినిమా అయితే చూడటానికి సువర్ణ అవకాశం అయితే ఉంది. లేదనుకుంటే ఓటీటీలో అయినా కంపల్సరీ రిలీజ్ అయితే కనుక చూడటానికి అయితే ప్రయత్నించండి, మిస్ అవ్వద్దు. సో అది ఫ్రెండ్స్, వాల్గా కంప్లీట్గా మహావతార్ నరసింహస్వామి గురించి ఈ 5 పాయింట్స్ యొక్క స్ట్రాటజిక్ పాయింట్స్ యొక్క మార్కెటింగ్ కానీ, ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా మంచి పబ్లిక్ టాక్ వచ్చిందో ఇవన్నీ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.